హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఎన్నికలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వంలో కలవరం. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగుల వివరాలను ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఈఓకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రెసిడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది కోసం వివరాలను ఇవ్వాలని కమిషన్ కోరింది. సీఈఓ ఆదేశాలతో అన్ని శాఖల ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లు కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని టీచర్ల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 25 లోపు వివరాలు పంపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే టీచర్లకు బోధనేతర పనులు అప్పగించకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా ప్రభుత్వ ఆదేశాలతో తమకు సంబంధం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. పోలింగ్ సిబ్బందిగా సచివాలయ సిబ్బందిని నియమిస్తామని ఏపీ సర్కార్ చెబుతోంది. అయితే సచివాలయ సిబ్బందిని కేవలం పోలింగ్ కేంద్రంలో సిబ్బందిగా మాత్రమే నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రంలో ఇతర అధికారులుగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను మాత్రమే నియమించే అవకాశం ఉంది. శిక్షణ పొందిన అధికారులను మాత్రమే నియమిస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు చెబుతున్నారు. అందుకనే ఎన్నికల కమిషన్ వివరాలు అడిగి ఉంటారని ఆఫ్ ద రికార్డుగా అధికారులు చెబుతున్నారు. ఈ నెల 25 లోపు వివరాలు పంపాలని ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వంలో అయితే కలవరం మొదలైంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.